హలో పిల్లలు, ఈరోజు మన దగ్గర ఈ రోలర్ ఉంది. ఈ రోలర్ని కొద్దిగా రిపేర్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే దీని ఇంజిన్ సరిగ్గా పనిచేయలేదు. కాబట్టి ఈ రోలర్ యొక్క పార్ట్ నేను డివైడ్ చేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మన దగ్గర అయితే ఈ స్క్రూ డ్రైవర్ ఉంది. సో ఫస్ట్ రోలర్ని నేను కిందకి తీసాను. సో దానికోసం నేను ఈ జేసీబీని తీసుకొచ్చి ఈ రోలర్ కోసం పక్కకి లాగుతున్నాను. రోలర్ కింద పడిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలాగైనా ఎత్తి పెట్టాలి. సో నేను రోలర్ని ఇలా లాక్కొచ్చి రా రా ఎస్, రోలర్ అయితే స్ట్రైట్గా వచ్చింది. ఇప్పుడైతే నేను దీన్ని ఈ స్క్రూ డ్రైవర్తో ప్రతి పార్ట్ తీయేస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉన్న ఈ పార్ట్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి. ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే మీరు చూసారు కదా, చాలా ఈజీగా తీయేస్తున్నాను. టాప్ మనకి వచ్చేసింది సైడ్కి. ఎస్, ఇప్పుడు ఈ రోలర్ చూడొచ్చు. ఇప్పుడు వర్షం కానీ పడింది అనుకో, ఈ టాప్ ఉండడం వల్ల వర్షం ఆగుతుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ ఈ టాప్ తీయేస్తే వర్షం పడితే డైరెక్ట్ లోపలికి పడిపోతుంది. అండ్ ఇప్పుడు మన దగ్గర మనము ఏం రిమూవ్ చేస్తాం, ఈ టైర్స్ని అయితే రిమూవ్ చేస్తాం. టైర్స్నైనా రిమూవ్ చేసేక ముందు ఈ డ్రమ్ని రిమూవ్ చేస్తాము. ఈ డ్రమ్ని రిమూవ్ చేసేకి మనకి ఇక్కడ ఒక స్క్రూ ఉంది. ఈ స్క్రూని ఫస్ట్ రిమూవ్ చేయాలి మనం. ఫస్ట్ ఇలా పెట్టి, ఇది చాలా గట్టిగా ఉంది. సో ఎలాగైనా నేను దీన్ని తీసేస్తా. చాలా కష్టపడుతున్నాను నేను. అవును, ఈ స్క్రూ కానీ వచ్చేసింది మనకి. చూడండి, ఈ స్క్రూ త్వరగా వచ్చేసింది. నేను ఈ స్క్రూని తీసి పక్కకు పెడుతున్నాను. పక్కకు పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే మనకి ఈ స్క్రూ కానీ వచ్చేసింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ డ్రమ్ మాత్రమే ఉంది. ఈ డ్రమ్ని రోడ్ని క్లీన్గా అంటే స్ట్రైట్గా చేసేకి యూజ్ చేస్తారనమాట. రోడ్డు యొక్క సర్ఫేస్ దీనివల్ల ప్లెయిన్గా అవుతుంది. ఇది డ్రమ్ వైబ్రేట్ అవుతుంది కొన్ని మిషన్స్కి. ఇప్పుడు మన రోలర్ చూడొచ్చు, మన రోలర్ ఎలాగైపోయింది. డ్రమ్ లేకుండా జస్ట్ ఒక మిషన్ లాగా ఉంది. ఇప్పుడు దీని డీజిల్ ట్యాంక్ తీసేస్తున్నాను. సో మనకి ఇది డీజిల్ ట్యాంక్ అనమాట. ఇక్కడ డీజిల్ ట్యాంక్ నేను ఈ స్క్రూ డ్రైవర్తో తీసేస్తున్నాను. ఇది కొద్దిగా లూజ్గానే ఉంది. ఇంతకుముందు చాలా టైట్గా ఉండింది, బట్ ఇప్పుడు లూజ్గా ఉంది. సో ఈ ట్యాంకర్ని తీసేసాను. ఇప్పుడు ట్యాంకర్ని తీసేసినాక మనం మెయిన్ ఈ పార్ట్ తీసేయాలన్నమాట. ఈ బాడీని తీసేయాలి. ఈ బాడీ స్క్రూలు ఎక్కడుందో ఎతకాలి ఫస్ట్. ఇవి చూస్తే చాలా గట్టిగా ఉన్నది, కాబట్టి దీని బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ స్క్రూలు ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 2. సో ఈ 2ని నేను రిమూవ్ చేస్తాను. ఫస్ట్ నేను సీట్ని అయితే రిమూవ్ చేస్తాను. ఈ సీట్ని క్యాబిన్ అని అంటారు. సో ఈ క్యాబిన్ రిమూవ్ చేయగానే మనం ఇది రిమూవ్ చేయాలి. సో 2 రిమూవ్ చేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. 2 స్క్రూస్ని రిమూవ్ చేయాలి. నేను ఇప్పుడు సెకండ్ స్క్రూని కానీ రిమూవ్ చేసేసాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, పార్ట్లుగా వచ్చేసింది. ఇక్కడ మనకి ఫైనల్గా ఇక్కడ సీట్ ఉంది. రోలర్ యొక్క సీట్ని ఇప్పుడు నేనైతే మెయిన్గా రిమూవ్ చేయాలి. అప్పుడే మనకి టైర్లన్నీ కరెక్ట్గా రిమూవ్ చేయగలం. ఫస్ట్ నేను రోలర్ యొక్క సీట్ని అయితే రిమూవ్ చేసేసాను. అండ్ రోలర్ సీట్ని రిమూవ్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది బాడీ అంటారనమాట. ఈ బాడీని నేను ఇప్పుడు ఈ టైర్స్ని కానీ రిమూవ్ చేయాలి. సో మనకి టోటల్ 1 2 3 4 టైర్స్ అయితే ఉన్నాయి. ఈ 4 టైర్స్ని నేను ఒక్కొక్కటిగా డివైడ్ చేస్తాను. మనకి 4 స్క్రూస్ ఉన్నాయి. సో ఫస్ట్ స్క్రూ ఇది బ్యాక్ టైర్ అనమాట. ఎస్, మనకి ఒకటి. ఎస్, ఈ టైర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొకటి ఉంది. దీనికని నేను రిమూవ్ చేస్తున్నాను. 1 2 3. ఎస్, ఇది కూడా మనకి రిమూవ్ అయిపోయింది. సో మనకి ఈ సైడ్ టోటల్ టైర్స్ లేదు. మనకి ఇప్పుడు ఈ పక్కన టైర్స్ ఉన్నాయి. ఈ టైర్స్లో ఇది రిమూవ్ చేస్తున్నాను. ఎస్, మనకి ఈ టైర్ కూడా వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు కేవలం ఒకే టైర్ ఉంది. దీంతో నేను ఎలా ఆడుకోగలను? దీంతో ఆడుకుంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చూసేకి చాలా కామెడీగా ఉంది. సో నేను ఈ టైర్ని కానీ రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, టోటల్ మనము ఒక రోలర్ యొక్క పార్ట్ డివైడ్ చేయంగా మనకి ఇవి మిగిలింది. సో ఫైనల్గా మనమైతే దీనికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే దీని హెల్ప్తోనే మనం అన్నీ చేస్తాం. దీన్ని స్క్రూ డ్రైవర్ అని చెప్తారు. సో ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ పిల్లలు.